ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. 2లో 27వ శ్లోకం. ఓం జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యే అర్తే న త్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః. జాతస్య హి పుట్టినవానికి, ధ్రువో మృత్యుః మరణము నిశ్చయము, ధ్రువం జన్మ మృతస్య చ మరణించిన వానికి జన్మ తప్పదు. తస్మాద అపరిహార్యే అర్థే అందువలన పరిహరించుటకు వీలు కాని సాధ్యము కాని విషయం గురించి త్వం నీవు శోచితుం శోకించడానికి న అర్హసి అర్హుడవు కావు. అంటే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మ తప్పదు. జనన మరణ ప్రవాహం అనేది మనము దాటగలిగింది కాదు. ఆత్మజ్ఞానము లేకపోతే మనము తీర్చుకోగలిగింది కూడా కాదు. కాబట్టి ఈ జనన మరణ విషయాల గురించి శోకించడము అనవసరము, నీవు శోకింపతగదు అని పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. హరి ఓం తస్సత్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2లో 28. ఓం అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. అంటే భారత అంటే ఓ అర్జున, భూతాని అంటే ఈ సమస్త ప్రాణులంతా, అవ్యక్తాదీని అంటే పుట్టకముందు అంటే జరిగిపోయినది పుట్టకముందు, అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని అంటే ఇప్పుడు ప్రజెంట్ అన్నమాట. పుట్టినాక మరణానికి మధ్యలో మనం ఉండే స్థితి. వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ అంటే మరణించిన తర్వాత తత్ర ఇట్టి స్థితి కా పరిదేవన శోకించకూడదు. అంటే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే ఈ శరీరాలన్నీ పుట్టకముందు ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో తెలియడం లేదు. వాటి మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. మధ్య కొంతవరకు కనిపించి పోతున్నాయి. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాయో తెలియడం లేదు. ఇలాంటి ప్రపంచం గురించి నువ్వు శోకింపతగదు అని ఉపదేశం చేశాడనమాట. అంటే మనకు రాత్రి పడుకుంటాము, కలలో చాలా కలలు వస్తాయి. అందులో మనం బాగా మంచిగా అందమైన శరీరం ధరించి ఒక రాజులాగో ఒక రాణిలాగో మనము గుర్రం ఎక్కి పొయ్యి ఆ రాజ్యాన్ని ఏలి ఇన్ని కలలు వస్తాయి కదా. మెలకు వస్తానే అదంతా పోతుంది కదా, శరీరం ఉండదు, ఏది ఉండదు కదా. అలాగే ఇప్పుడు మనము ఉన్న స్థితి కూడా అలాంటిదే అని చెప్పి పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు అనమాట. హరి ఓం తస్సత్.